ఎక్కడ నిలబడి శివలింగం వంక చూడండి, దేదీప్యమానంగా ఉంది, లోపల లైట్ ఉండదు. మీరు మీ నాన్నగారిని అడిగారు అనుకోండి, మీ నాన్నతో నువ్వు వెళ్ళి నాన్నగారు నాన్నగారు పక్కనంతా చీకటిగా ఉంది కదా, వెనక చీకటిగా ఉంది కదా, శివలింగం ఒక్కటి ఏ కారణం చేత అంత తేజోవంతంగా ఉంది, ఎందుకంత కాంతివంతంగా ఉంది, ఎక్కడ నిలబడినా ఉదయం 6ంటికి వెళ్ళి చూడు, 11 వరకు ముందు రోజు చూడు, మరునాడు సాయంకాలం వెళ్ళి 3 నుంచి 6 వరకు నించావు, అలాగే ఉంటుంది. వెలుతురు తగ్గదు, సూర్యాస్తమయం అయిపోతే చీకటి. 4 స్తంభములను నిర్మించినటువంటి శిల్పి సూర్య గమనంలో ఎటువైపు నుంచి కిరణాలు పడ్డా సరే పరావర్తనమై శివలింగం మీద పడిపోయేటట్టు చేశాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి శివాలయానికి చెక్కు చెదరకుండా ఇప్పటికీ శివలింగాలు అలా పడుతూనే ఉన్నాయి.